అందరికీ నమస్కారం. నేను మీ దేవి. కాంట్రాక్ట్ మ్యారేజ్ 13వ భాగం. రచయిత మనస్మిత గారు. షటప్ యు రాస్కెల్స్. మీకు చేతకదని చెప్పండి. కాని వాణ్ణి హీరోని చేయకండి. అందరూ అండర్ గ్రౌండ్‌కి వెళ్ళిపోండి. ఏ ఒక్కరు దొరికినా నా పేరు బయట చెప్పినా ఎవడు బ్రతకడు. మీ కుటుంబాలను కూడా ఎవడు కాపాడలేడు గుర్తుపెట్టుకోండని ఫోన్ పెట్టేశాడు. "ఏం నాన్న ఏమైంది? ఎందుకంత అప్సెట్ అయ్యావు?" అని కాంతం వచ్చింది. "ఆ చాందినిని దెబ్బ కొడదామంటే తప్పించుకుంది మామ్" అని చెప్పాడు. "పర్లేదులే నాన్న. ఈ ఛాన్స్ కాకపోతే ఇంకో ఛాన్స్ వస్తుంది. ఓపికగా ఉండాలి. ఈసారి కొట్టే దెబ్బ కోలుకోలేని విధంగా ఉండాలి. దాని పొగరు అణచాలి. నా కాళ్ళ దగ్గర పడి ఉండేలా చెయ్యాలని" కాంతం అంది. "ఆ రోజు తొందరలోనే వస్తుంది మామ్. దాని అందం నాది. దాన్ని బానిసగా చేసుకునే అవకాశం నీది. ఆస్తి మనిద్దరిది" అని చెప్పి ప్రశాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చాందిని, "నన్ను ఎంతగా అవమానించావే! నా కొడుకు నీకు సరైన బుద్ధి చెప్తాడు. నా కాళ్ళ దగ్గర నిన్ను పడేలా చేస్తాడు. అప్పుడు చెప్తా నీ పని" అని కాంతం అనుకుంది. ప్రశాంత్ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొక ప్లేస్‌కి వెళ్ళాడు. అదొక పెద్ద బంగ్లా. ప్రశాంత్ లోపలికి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. "ఏంటి ప్రశాంత్, నీకు పని అప్పచెప్తే ఇలా చేశావా?" అని అన్నాడు. "రఘు, నేను చేయాల్సిందంతా చేశాను. ఏం చేయమంటావు నన్ను? దాని అదృష్టం బాగుండి తప్పించుకుందది. ఈసారి ఎలాగైనా సరే దాన్ని చావు దెబ్బే కొడతాను. వచ్చి నా కాళ్ళ దగ్గర పడేలా చేస్తా" అన్నాడు ప్రశాంత్. "ప్రశాంత్, ఎప్పుడు పడితే అప్పుడు మనకు ఛాన్స్ వస్తుందనుకున్నావా? అసలు మనం 15 డేస్ బ్యాక్ ఏమనుకున్నాం? ఏ ప్లాన్ చేశాం?" అని రఘు అన్నాడు. చాందిని ఇంట్లో "అర్జున్ పిచ్చి పిల్ల" అని నవ్వుకుంటూ ఫ్రెష్ అయ్యి బయటకొచ్చాడు. తర్వాత చాందిని ఫ్రెష్ అయ్యి వచ్చింది. రూమ్‌లోకి లంచ్ తీసుకొనొచ్చారు. "జానకి అన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళండి. నేను చూసుకుంటా" అని చాందిని చెప్పింది. "సరే అమ్మా" అని అన్నీ అక్కడ పెట్టించింది. ప్లేట్‌లో అన్నీ వేసి కలిపి స్పూన్ వేసిచ్చింది. "నేను స్పూన్‌తో తినను" అని మొహం అటు పెట్టాడు. "అర్జున్, చిన్నపిల్లాడిలా చేయకు. కలిపాను కదా, స్పూన్‌తో తిను" అని అంది. "నేను తినను" అని అంటూ మొహాన్ని అటువైపు పెట్టుకొని చెప్పాడు. "సరే నేను పెడతానని" స్పూన్‌తోనే అన్నం తీసింది. "నేను స్పూన్‌తోటి తినను. నీ చేత్తో నువ్వు పెడితేనే తింటానని" అర్జున్ ఆమెతోటి అన్నాడు. "నాకు తినిపించడం రాదు" అని చందు అర్జున్‌ని చూస్తూ అన్నది. "పర్లేదు, ట్రై చెయ్, అదే వస్తుంది" అని అర్జున్ ఆమెను చూస్తూ అన్నాడు. మొహం ఇటు తిప్పుకొని చెప్పాడు. వేరే దారి లేక "సరే" అని చందు అన్నం తన చేత్తోనే కలిపి అతని నోట్లో పెట్టింది. అన్నం తింటూ వేళ్ళని కూడా చప్పరించాడు అర్జున్. "ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు?" అని అంది. "వేళ్ళకు అన్నం ఉంది అని చెప్పి దాన్ని చప్పరించాను." "ఏ తప్పా చందు?" అని అమాయకంగా ఫేస్ పెట్టి అడిగాడు. "నిన్ను నీ సంగతి తర్వాత చెప్తానని" మళ్ళీ నోట్లో పెట్టింది. ఈసారి మొత్తం వేళ్ళను నోట్లోనే ఉంచుకొని చందుని అలాగే చూస్తూ చప్పరిస్తూనే ఉన్నాడు. "అర్జున్" అని అరిచింది. "ఏమైంది చందు, టెంప్ట్ అవుతున్నావా?" అని అడిగాడు. "నేనేం అవ్వట్లేదు" అని కోపంగా చెప్పింది. "మరేంటి నీ ప్రాబ్లమ్?" అన్నాడు. "నువ్విలా చేస్తే నేను వెళ్ళిపోతాను" బెదిరించింది. "సరే సరే చెయ్యనులే పెట్టు" అని నోరు తెరిచాడు. ఈసారి ఏం అల్లరి చేయకుండా మొత్తం తిన్నాడు. తర్వాత చందు కూడా తిన్నది. అర్జున్ చందునే చూస్తున్నాడు. తిన్న తర్వాత టాబ్లెట్స్ వేసుకోమనిచ్చింది. వేసుకున్నాడు. "సరే, నువ్వు కొంతసేపు పడుకో" అని చెప్పింది. "నాకొక్కడికే నిద్ర రాదు. నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి పడుకుందామని" అన్నాడు. "నాకు నిద్ర రావట్లేదు. నువ్వు పడుకో" అని అంది. "పడుకోకు. జస్ట్ నాకు కంపెనీ ఇవ్వు అంతే చాలు" అని అర్జున్ అన్నాడు. "సరే" అని అంటూ బెడ్‌పై కూర్చుంటాను, నువ్వు పడుకో అని అతని పక్కనే కూర్చుంది. అర్జున్ సడన్‌గా లేచి చందు ఒడిలో తలపెట్టి తన చేతిని పట్టుకుని పడుకున్నాడు. చందు ఏమీ అనలేక అలాగే ఊరుకుంది. "చందు, ఏదైనా పాట పాడు" అని అర్జున్ అన్నాడు. "నువ్విప్పుడు నోరు మూయలేదనుకో, నీ తల మీద ఒక్కటిస్తాను. పడుకో" అని బెదిరించింది చందు. "ఎవరైనా బుజ్జగిస్తారు, ఇలా బెదిరిస్తారా? పాపం పిల్లోడిని చేసి ఆడుకుంటున్నావు కదా నన్ను" అని అన్నాడు. "అర్జున్" అని అంది. "ఓకే ఫైన్, ఏం మాట్లాడనింకా. ఈ ఇంట్లో నాకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు" అని అన్నాడు. "అబ్బా, నీ మాటలతో నా వల్ల కాదని" తల నిమురుతూ మసాజ్ చేస్తూ ఉంటే అప్పుడు అర్జున్ నిద్రపోయాడు. మెల్లగా అర్జున్ తలని బెడ్‌పై పెట్టి తను లేచి బయటకు వెళ్ళింది. "నానమ్మ, నేను ఆఫీస్‌కి వెళ్తున్నా, అర్జెంట్ పనుంది." అర్జున్ పడుకున్నాడు. "నిద్ర లేస్తే వెంటనే నాకు కాల్ చేయండి" అని సావిత్రి చెప్పేది కూడా వినిపించుకోకుండా వెళ్ళింది. ఏం పిల్లనో ఏంటో, కొంచెం కూడా విశ్రాంతి తీసుకోకుండా ఎప్పుడూ ఇలా తిరుగుతూనే ఉంటుందని సావిత్రి అంది. "అర్జెంట్ పని అని చెప్పింది కదా బుజ్జి" అని రాజారాం అన్నాడు. "నువ్వు మాట్లాడకు, పని తప్ప ఇంకో ధ్యాస లేకుండా నువ్వే దాన్నలా తయారు చేశావని" రాజారాంని కోప్పడింది. "అదేంటి బుజ్జి, చందు ఏం చేసినా నన్ను తిడుతున్నావు నువ్వు" అని మొహం మార్చుకున్నట్టుగా పెట్టాడు తన మొహాన్ని రాజారాం. "చాలులే వేషాలాపు" అని సావిత్రి వెళ్ళింది. ఇది వరకు అలిగితే వచ్చి బుజ్జగించేది, ఇప్పుడు ఈ ట్రిక్ కూడా పనిచేయడం మానేసిద్ది. ఇంకొకటి కొత్త ట్రై చేయాలని రాజారాం అనుకున్నాడు. చాందిని ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత శివరాం తోటి మాట్లాడుతూ ఉంది. "కంగ్రాట్స్ మేడం" అని శివరాం చెప్పాడు. "థ్యాంక్ యూ శివరాం గారు. ఈ ప్రాజెక్ట్‌కి పనిచేసిన వాళ్ళందరికీ
1 మంత్ బోనస్ నెక్స్ట్ సాలరీ ఇచ్చేటప్పుడు ఇవ్వండి అని చెప్పింది. ఓకే మేడం. ఇప్పుడు అర్జున్‌కి ఎలా ఉంది అని అడిగాడు. బానే ఉంది. రెస్ట్ తీసుకుంటున్నాడని చెప్పింది. పాపం హ్యాండ్ కదా! అన్ని పనులు చేసుకోవడం కష్టమవుతుందేమో అని అన్నాడు. అర్జున్‌కి తను చేసినవన్నీ కూడా చాందిని గుర్తొచ్చాయి. మొహంలో ఏం తేడా కనపడకుండా కవర్ చేసుకొని, నాకు రేపటి వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆ అటాక్ డీటెయిల్స్ తెలియాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు అని చెప్పింది. మాక్సిమం ట్రై చేస్తా మేడం అని శివరాం చెప్పాడు. మాక్సిమం కాదు. ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎవరైనా సరే వాళ్ళనసలు వదిలిపెట్టనని చాందిని కోపంగా చెప్పింది. మేడం మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని శివరాం అన్నాడు. అడగండి అని అంది చాందిని. మీకు కోపం వాళ్ళు ఆ ఫైల్ తీసుకోవడానికి వచ్చినందుకా? లేక అర్జున్‌కి దెబ్బ తగిలేలా వాళ్ళు చేశారనా? అని అడిగాడు శివరాం. అంటే మీరనేది నాకు అర్థం కావట్లేదని చాందిని శివరాంని చూస్తూ అంది. సింపుల్ మేడం. మీరిది బిజినెస్ పరంగా తీసుకున్నారా? లేదా పర్సనల్ పరంగా తీసుకున్నారా అని అడుగుతున్నాను అని అన్నాడు. రెండింటిలో తేడా ఏముంది శివరాం గారు అని అడిగింది చాందిని. వాళ్ళు ఫైల్ తీసుకోవడానికి వచ్చి అర్జున్‌కి దెబ్బ తగిలేలా చేశారు. అందుకే కోపం వచ్చింది అంతే అని చాందిని అన్నది. ఓకే మేడం నేను వెళ్తానని శివరాం వెళ్ళాడు. రెండింటికి డిఫరెన్స్ ఉందా? అర్జున్‌కి దెబ్బ తగిలేలా చేస్తే నేను ఊరుకుంటానా? అర్జున్ నా పిఏ, నా ఫ్రెండ్, నా అని ఆగింది. 1 ఇయర్ అయినా సరే తను నా భర్తనే కదా! నాకు కావాల్సిన వాడు. అలాంటిది తనకేమైనా అయితే నేను ఊరుకుంటానా అని అనుకుంది. కొంచెం సేపయ్యాక రాజారాం చాందిని రూమ్‌కి వెళ్ళాడు. అర్జున్ నిద్రపోతున్నాడు. లేపడం ఎందుకులే అని రాజారాం వెళ్తుంటే, ఏంటి తాతయ్య నాతో ఏమైనా మాట్లాడాలా అని అర్జున్ అన్నాడు. పర్లేదులే పడుకో నేను తర్వాత వస్తానని రాజారాం అన్నాడు. తర్వాతైతే చందు ఉంటుంది కదా! మీరు చందు లేనప్పుడే మాట్లాడడానికే వచ్చారు కదా! చెప్పండని అర్జున్ అన్నాడు నవ్వుకుంటూ. రాజారాం సోఫాలో కూర్చున్నాడు. అర్జున్ లేస్తుంటే పర్లేదు నువ్వు అక్కడే కూర్చో అని అన్నాడు. అర్జున్ లేచి బెడ్ పైన కూర్చున్నాడు. నేనేం మాట్లాడడానికొచ్చాను అని నువ్వనుకుంటున్నావు అని రాజారాం అడిగాడు. నేనెవరో మీకు తెలిసిద్దని నాకు మొన్న డైనింగ్ టేబుల్ దగ్గరే అర్థమయింది తాతయ్య. ఆ విషయం గురించే నాతో మాట్లాడడానికే వచ్చారు అని నాకు తెలుసు అని అన్నాడు. అర్జున్ స్మార్ట్, ఇంటెలిజెంట్, హ్యాండ్సమ్ ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి మరి ఎవరికీ నీ ఐడెంటిటీని తెలియకుండా ఎందుకు దాచావు అని అడిగాడు. నేను ఎవరో తెలుసుకున్నారు మరి ఆ విషయం తెలుసుకోలేదా? అయినా మీ నెట్‌వర్క్‌కి హ్యాట్స్ ఆఫ్. నేనెంతో జాగ్రత్తగా హైడ్ చేసినా కనిపెట్టగలిగారని అర్జున్ అన్నాడు. చందుకి డౌట్ ఉంది కానీ ఎంత ట్రై చేసినా తెలుసుకోలేకపోయింది. ఎందుకు అంటే తనకి ఇంకా అంత నెట్‌వర్క్ లేదు. నేను మీ తాతకి ఒకే జనరేషన్ మాకు నెట్‌వర్క్ ఎక్కువగా ఉంటుంది. నీ ఐడెంటిటీ ఎందుకు దాచావో కూడా తెలుసుకోవచ్చు కానీ నీ నోటి నుంచి విందామని ఆగాను. చెప్పు ఎందుకు నా మనవరాల్ని పెళ్లి చేసుకున్నావు? నువ్వెవరో చెప్పకుండా పిఏగా ఎందుకొచ్చావు? అసలు ఇంట్లోకి రావడంలో నీ ఉద్దేశ్యం ఏంటి? అసలు ప్రపంచానికి నీ ఐడెంటిటీని తెలియకుండా ఎందుకు దాచావని రాజారాం అడిగాడు. ఫస్ట్ ఈ ఇంట్లోకి రావడానికి, చందుని కలవడానికి, పిఏగా చేరడానికి నాకు ఏ చెడు ఉద్దేశమూ లేదు. చందుని ప్రేమించడం తప్ప ఇంకా వేరే ఉద్దేశమేమీ లేదు. సెకండ్ నేను ఎవరో చెప్తే తను దగ్గరికి కూడా నన్ను రానివ్వదు అని చెప్పలేదు. ఇక నా ఐడెంటిటీ ఎవరికీ తెలియకుండా నేనెందుకు దాచాను అంటే, చిన్నప్పటి నుంచి మీడియా ఇంటర్వ్యూలు అన్నీ లైఫ్ అంతా చిరాగ్గా ఉంటుంది. నాకు పబ్లిసిటీ ఇష్టం లేక పీస్‌ఫుల్‌గా లైఫ్‌ని లీడ్ చేయాలని నా కోరిక. అందుకే నేను ఎవరో, ఎలా ఉంటానో ఎవరికీ చెప్పొద్దు అని మా డ్యాడ్ దగ్గర ఫస్టే మాట తీసుకున్నాను. కానీ ఆఫీస్‌లో ఎండీగా చార్జ్ తీసుకునే టైం వచ్చినప్పుడు మాత్రం తన మాట వినాలని డ్యాడ్ కండిషన్ పెట్టారు. నా స్టడీస్ కంప్లీట్ అయ్యాక కొన్ని రోజులు బ్రేక్ కావాలని అడిగాను. 2 ఇయర్స్ తర్వాత మా డ్యాడ్ ఆఫీస్‌లో నన్ను ఎండీని చేయాలని డిసైడ్ చేశారు. అందుకే నేను యూఎస్‌ఏ నుండి రిటర్న్ వచ్చాను. కానీ దారిలో చందుని చూశాను. నా డైరెక్షన్ మార్చుకొని ఇలా వచ్చానని చెప్పాడు. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావని మీ పేరెంట్స్‌కి తెలుసా? అని రాజారాం అడిగాడు. తెలీదు. ఒక 6 నెలలు టైం ఇవ్వండి అని ఒప్పించి ఇలా వచ్చాను. నేను ఇండియాలో ఉన్న విషయం కూడా తెలీదు అని చెప్పాడు. చందుకి ఈ విషయం ఎప్పుడు చెప్పాలనుకుంటున్నావు? అని అడిగాడు. చందుకి నా మీద చాలా బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. ఎక్కడో మా కంపెనీలో నాకు తెలియకుండా ఏదో జరిగింది. దానివల్ల చందు నన్ను అపార్థం చేసుకుంటుంది. ముందు అది క్లియర్ చేసిన తర్వాతే తనకి నిజం చెప్పాలని అనుకుంటున్నాను అని అర్జున్ చెప్పాడు. అసలు నిన్ను పెళ్లి చేసుకోవాలని చందు ఎలా డిసైడ్ అయ్యింది? అని అడిగాడు శివరాం. మీరే అన్నారుగా స్మార్ట్, ఇంటెలిజెంట్, హ్యాండ్సమ్ అని. అందుకే తాతయ్య అని అంటూ అర్జున్ నాలాంటి హ్యాండ్సమ్ పర్సన్‌ని వదులుకోవడం తనకి ఇష్టం లేకనే చేసుకుందని చెప్పాడు. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? నువ్వు చెప్పిందల్లా నేను నమ్మేవాడిలాగా కనిపిస్తున్నానా?
ఎనీవే రీజన్ ఏదైనా మీ పెళ్ళైతే జరిగింది. నా మనవరాల్ని బాధ పెడితే మాత్రం నా నుండి మీ తాత కూడా కాపాడలేడు గుర్తుపెట్టుకో అని రాజారాం వార్నింగ్ ఇచ్చాడు. మా తాతయ్య మీకు తెలుసా అని అడిగాడు. ఇట్ నాకెందుకు తెలీదు. వాడు నేను కాలేజ్‌లో ఫ్రెండ్స్ కానీ బిజినెస్, ఫ్యామిలీ బిజీ వల్ల ఇద్దరం ఒకరినొకరం కలుసుకోలేకపోయాం. నీ గురించి డీటెయిల్స్ చెక్ చేసినప్పుడే నాకు అర్థమైంది. ఇన్ని సంవత్సరాలకి వాడి మనవడు నా మనవరాల్ని పెళ్లి చేసుకుంటాడని ఊహించలేకపోయాం అని రాజారాం చెప్పాడు. అసలు ఈరోజు ఎటాక్ ఎవరు చేయించుంటారనుకుంటున్నావు? మీకు ఎవరి మీద అనుమానం ఉందా? అని అర్జున్ అడిగాడు. నీ గురించి పూర్తిగా తెలియకపోతే నిన్నే అనుమానించేవాణ్ణి. ఇప్పుడైతే నాకు ఎవరి మీద అనుమానం లేదు. ఎవరు అనేదే కనుక్కోవాలి. సరే నువ్వు రెస్ట్ తీసుకో. నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళాడు అక్కడి నుంచి రాజారాం. ఈయనకింకా నా మీద అనుమానం పోలేదని తల పట్టుకున్నాడు. అప్పుడే మొబైల్‌కి మెసేజ్ వచ్చింది. ఏంటా అని తన మొబైల్‌ని ఓపెన్ చేసి చూశాడు. సార్ మీ ఫోటో పేపర్‌లో రాకుండా మేనేజ్ చేశాను. మీ చెయ్యి ఇప్పుడు ఎలా ఉంది సార్ అని ఉంది. వెంటనే అర్జున్ కాల్ చేశాడు. హలో సార్ హౌ ఆర్ యూ? హ్యాండ్ పెయిన్ ఎలా ఉంది? అసలు దెబ్బ ఎలా తగిలింది సార్ అని రాజు అడిగాడు. యామ్ ఐ ఫైన్. నేను చందు వచ్చే దారిలో అటాక్ చేశారు. రేపటి వరకు నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. వాళ్ళెవరైనా సరే ఊరికే వదలను అని అర్జున్ అన్నాడు. ఎస్ సార్ అని రాజు అన్నాడు. మా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని అర్జున్ అడిగాడు. ఫైన్ సార్. కానీ అందరూ మీరెప్పుడొస్తారు అని ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నారని అడుగుతున్నారు సార్ అని చెప్పాడు. ఎలాగోలా మేనేజ్ చేయి. నేను తొందరలోనే వచ్చేస్తానని చెప్పాడు. ఓకే సార్ అని రాజు అన్నాడు. ఓకే బాయ్. ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే ఎవరైనా వస్తారు బాయ్ అని పెట్టేశాడు. అక్కడ రఘు ఇంట్లో ప్రశాంత్ ఎప్పుడు పడితే అప్పుడు మనకు ఛాన్స్ వస్తుంది అని అనుకున్నావా? అసలు మనం 15 డేస్ బ్యాక్ ఏమనుకున్నాం? ఏం ప్లాన్ చేసామని రఘు అన్నాడు. 15 డేస్ బ్యాక్ ఏం జరిగిందంటే ఆ రోజు చాందిని ఆఫీస్ నుంచి కోపంగా బయటికొచ్చిన ప్రశాంత్ ఒక కారు ఎదురుగా వచ్చింది. ఆ కారు నుంచి ఒకతను బయటకొచ్చాడు. హాయ్ ఐ యామ్ రఘు. చాందినిపై పగ తీర్చుకోవాలని అనుకుంటే నాతో చేయి కలపండి అని అంటూ చెయ్యి ముందుకు చాపాడు అతను. ప్రశాంత్ ఆ చెయ్యి తీసుకొని హాయ్ ఐ యామ్ ప్రశాంత్ అని చెప్పాడు. రండి మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామని కారులో కూర్చోమన్నాడు. ఇద్దరూ కలిసి కారులో కూర్చొని రఘు ఇంటికి వెళ్ళారు. చెప్పండి ప్రశాంత్ ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, విస్కీ ఎనీథింగ్ అని రఘు అన్నాడు. ఐ ప్రిఫర్ విస్కీ. ఆ చాందిని వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్ పోవాలంటే విస్కీ తాగాల్సిందే. నా బ్రెయిన్ కూల్ అవ్వదు అని అన్నాడు. రఘు విస్కీ ఏర్పాటు చేశాడు ఇద్దరికి. ఇద్దరు కూర్చొని తాగుతున్నారు. అసలు నాకు చాందిని మీద బాగుందని మీకెలా తెలుసు? అసలు మీరెవరు అని ప్రశాంత్ అడిగాడు. చాందిని నాకు బిజినెస్ లో నా ఎనిమి. దానివల్ల నా బిజినెస్ అంతా లాస్ అయింది. దాన్ని దెబ్బకొట్టాలని ఇన్ని రోజులుగాను నేను ఎదురు చూస్తున్నాను. కానీ చాందిని ఇంట్లో ఏం జరుగుతుందో క్లియర్ గా తెలిస్తేనే నేను ఏదైనా కూడా ప్లాన్ చేయగలను. అది నీ వల్లే పాసిబుల్ అవుతుందని అన్నాడు. ఏంటి నీ ప్లాన్? కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో. చాందినికి మాత్రం ఏమీ కాకూడదు. దాని అందం నాది. అది నా కాళ్ళ దగ్గర ఎప్పటికీ పడి ఉండాలి. తర్వాత బిజినెస్ ఇద్దరిని చూసుకుందామని అన్నాడు. పిచ్చోడా, బిజినెస్ నీకెందుకు ఇస్తానురా? ఒక్కసారి అది నా చేతికి చిక్కని అప్పుడు చెప్తాను నీ పని అని అనుకుంటూ మనసులో అనుకొని కోర్స్ నువ్వు ఎలా అంటే అలాగే అని నవ్వుతూ చేర్స్ ఇచ్చాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేయడం స్టార్ట్ చేశారు. కొద్ది రోజుల్లో చాందినికి ఒక పెద్ద ప్రాజెక్టు రావడం, దానికోసం తను ట్రై చేస్తూ ఉందని, ఎలా అయినా సరే అది రాకుండా చేయాలి. ఆ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే దాన్ని కంట్రోల్ చేయడం కష్టమని రఘు అన్నాడు. కానీ ప్రాజెక్ట్ వస్తేనే కదా బిజినెస్ పెరిగేది, మనకు లాభం వచ్చేదని ప్రశాంత్ అన్నాడు. దానికి లాభం కానీ నాకేం లాభం? దాన్ని దెబ్బ కొట్టి ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ ని నాకు వచ్చేలా చేసుకుంటాను. వీడికి మరి మట్టి పురలేదు. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని మనసులో అనుకొని లాభమే కానీ చాందిని మన కంట్రోల్‌లో ఉండదు. మన కంట్రోల్‌లో ఉండాలంటే కోలుకోలేని దెబ్బ కొట్టాలి. అప్పుడే అది నువ్వు చెప్పిన మాట వింటుందని నచ్చచెప్పడానికి ట్రై చేశాడు. నేను చెప్పిన మాట వినేలా ఉంటే ఏదైనా ట్రై చేస్తా అన్ అని ప్రశాంత్ అన్నాడు. నాకు తెలుసురా నీ వీక్‌నెస్. అందుకే అక్కడ కొట్టానని మనసులో నవ్వుకున్నాడు. ఓకే. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. 24/7 చాందిని మూవ్స్ మనకు తెలియాలి. ఎప్పుడు ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్తుంది? ఎవరితో వెళ్తుంది? ప్రతి చిన్న డీటెయిల్ తెలుసుకోవాలి అని అలా ప్లాన్ చేసి ఇద్దరు చాందిని మీటింగ్‌కి వెళ్ళే రోజు కార్ బ్రేక్ డౌన్ అయ్యేలా చేసి అటాక్ చేశారు. ప్రస్తుతం అంతా బాగా ప్లాన్ చేస్తే ఇలా ఫ్లాప్ అయిందేంటి? మళ్ళీ మనకు ఛాన్స్ వస్తుందని అనుకుంటున్నావా? ఇప్పుడు చాందిని నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచించాలి. చిన్న క్లూ దొరికినా ఎవరిని వదిలిపెట్టదు. నువ్వు అనుకునే అంత పెరిగిది కాదు. ఏం తెలియదు కాదు. చాందిని నెట్వర్క్ కూడా పెద్దగానే ఉంది. కళ్ళు మూసి తెరిచేలోగా మనుషుల్ని మాయం చేయగలదని చెప్పాడు. చాందినికి అంత సీన్ లేదని ప్రశాంత్ అన్నాడు. ఈడియట్, నీకు చాందిని గురించి ఏం తెలియదని తిట్టుకుంటూ
రఘు ఆలోచిస్తున్నాడు. రఘు సీరియస్‌గా చెప్తున్నా. నో ప్రాబ్లమ్. మన వాళ్ళంతా అండర్ గ్రౌండ్‌లో ఉన్నారు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ వాళ్ళు దొరికినా నిజం చెప్తే ఏమవుతుందో వాళ్ళకి బాగా తెలుసు అని ప్రశాంత్ అన్నాడు. రఘు ఆలోచిస్తున్నాడు. చాందిని గురించి వీడికి అర్థం అవ్వట్లేదు. నా జాగ్రత్తలో నేను ఉండడం చాలా మంచిది అని అనుకున్నాడు తనలో తనే. చాందిని ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చింది. చూస్తే అర్జున్ ఇంకా పడుకొనే ఉన్నాడు. బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ తీసి ఒక కాల్ చేసింది. నెంబర్‌కి డయల్ చేస్తుంది. హౌస్ నుంచి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయగానే నమస్తే మేడం అని ఫోన్‌లో అవతలి సైడ్ ఉన్న వాళ్ళు చెప్పారు. అర్జెంట్‌గా మీతో పని పడింది అని చాందిని వాళ్ళతో అన్నది. చెప్పండి ఏం చేయాలి మేడం అని అన్నాడు. అటాక్స్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి చెప్పింది చాందిని. మీరు ఎలా చేస్తారో, ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఆ అటాక్ చేసిందెవరో రేపటి వరకు నా ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి. జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. వాళ్ళని ఏమీ చేయొద్దు. అసలు వాళ్ళ గురించి మనకు తెలిసింది అనే విషయం కూడా వాళ్ళకు తెలియకూడదు. అండర్‌స్టాండ్ అని చెప్పింది. యెస్ మేడం. మీరెలా చెప్తే అలా అని ఫోన్ పెట్టేశాడు. చాందిని వెనక్కి తిరిగి చూసే వరకు అర్జున్ ఉన్నాడు. చాందిని చూస్తూ ఉన్నాడు. చాందిని రాగానే అర్జున్ లేచాడు. కానీ కావాలనే పడుకున్నట్టు యాక్ట్ చేశాడు. కానీ చూస్తూ ఉండగానే బాల్కనీలోకి వెళ్ళింది. బాల్కనీలో ఈ టైంలో ఏం చేస్తుందో తెలుసుకోవాలని మెల్లగా వెళ్ళాడు. అప్పుడు చాందిని మాటలు విని స్టన్ అయ్యాడు. ఏంటి అలా చూస్తున్నావు అని చాందిని అంది. పాపం మీ తాతయ్య నీకేం తెలీదు. నువ్వు చిన్న పిల్లవని అనుకుంటున్నాడని అర్జున్ అన్నాడు. అంటే ఏంటి ఉద్దేశం అని చాందిని అంది. ఏం లేదు చందు అని దగ్గరికి వస్తుంటే చాందిని దూరం జరిగి బాల్కనీ గోడకు తగిలింది. గోడకి 2 చేతుల మధ్యలో చాందినిని బంధించాడు. చైతి నాకు ఊపిరి ఆడట్లేదు అని తప్పించుకోవడానికి ట్రై చేస్తోంది. చందు దవడని పైకి లేపి కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. ఓకే ఎనఫ్ నువ్వంతా విన్నావని నాకు అర్థమైంది. నీ డౌట్ ఏంటో అడుగు అని అంది చాందిని. ఇంత నెట్వర్క్ ఉన్నదానివి మరి నా గురించి ఎందుకు తెలుసుకోలేకపోయావు అని అడిగాడు అర్జున్. కావాలంటే ఇప్పటికిప్పుడు కూడా నేను నీ గురించి తెలుసుకోవచ్చు. కానీ అది నాకు ఇష్టం లేదు. శివరాం గారితో చెక్ చేయించినప్పుడు అంతా క్లీన్‌గానే నీ గురించి రిపోర్ట్ వచ్చింది. అంటే నువ్వు ఎంత డీప్‌గా హైడ్ చేశావో నాకు అప్పుడే అర్థమైంది. ఎవరి ప్రాబ్లమ్స్ ఆళ్ళకుంటాయి. నువ్వు ఏ రీజన్‌తో దాచిపెట్టావో నాకు తెలీదు. అందుకే నేను దాన్ని వెతికి బయటకి తీయాలనుకోలేదు. నీ అంతట నువ్వు నిజం చెప్పే రోజు కోసమే వెయిట్ చేస్తున్నా. అని చెప్పి అర్జున్ చెయ్యిని తీసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్తున్న చాందిని చూస్తూ చెప్తాను చందు. కానీ ముందు నాపై నీకున్న అపార్థం తొలగిపోవాలి. ఆ తర్వాతే నా గురించి చెప్తానని అర్జున్ అనుకున్నాడు. చాందిని అర్జున్‌కి తినిపిస్తోంది. ఈసారి సైలెంట్‌గా అర్జున్ తింటున్నాడు. ఏమైంది? ఎప్పుడు చెప్పాలో డిసైడ్ అయ్యావా? అని చాందిని అడిగింది. అయ్యాను. త్వరలోనే చెప్తానని అర్జున్ అన్నాడు. చెప్పిన తర్వాత ఏంటని చాందిని అడిగింది. తర్వాతేంటి? నాకు అర్థం కాలేదని అర్జున్ అన్నాడు. అర్థం అవ్వాల్సినవి అవ్వవు. అవ్వకూడనివి మాత్రం అవుతాయి. ఎక్కడ మొగుడు దొరికాడో ఏమో అని ఆలోచిస్తూ సడెన్‌గా తను ఏమనుకుందో రియలైజ్ అయింది. మొగుడు అని అన్నానేంటని ఆలోచిస్తూ ఉంది. ఏంటి? ఏమి మాట్లాడవు అని అర్జున్ అడిగాడు. ఏం లేదు. అవును. నీ గర్ల్ ఫ్రెండ్‌ని నాకెప్పుడు పరిచయం చేస్తావు? అని అడిగింది చాందిని. నీకు నా గురించి చెప్పిన రోజే నా గర్ల్ ఫ్రెండ్, నా లవర్‌ని కూడా నీకు పరిచయం చేస్తానని అన్నాడు అర్జున్. అంటే ఆ అమ్మాయికి చెప్పావా నీ లవ్ విషయం అని అడిగింది. అది ఎందుకు అడుగుతావులే. చెప్పినా అర్థం చేసుకోలేని పిచ్చి అమాయకురాలు పాపం. ఎప్పటికి అర్థమవుతుందో నేనింకా ఎన్ని రోజులు ఎదురు చూడాలో అని అర్జున్ అన్నాడు. చాందినికి మామూలుగా కాలట్లేదు. కానీ ఏం అనలేదు. అది తన పొజిషన్. అవును చందు ఎప్పటినుంచో అడుగుదాం అనుకున్నా. ఆ రోజు మన ఔటింగ్ లాస్ట్ డే రోజు అని చెప్పబోతూ ఉంటే నోట్లో అన్నం పెట్టింది. తినేటప్పుడు మాట్లాడకూడదని తెలీదా నీకు? నోరు మూసుకొని తిను అని చెప్పింది. వస్తున్న నవ్వుని ఆపుకొని అది కాదు చందు అని అంటుంటే ఇప్పుడు నోరు మూసుకొని అన్నం తింటావా? నేను వెళ్ళిపోనా? అని చందు బెదిరించింది. సర్లే ఏం మాట్లాడను అని తింటూ ఉన్నాడు. ఆ తర్వాత చాందిని కూడా తినేసింది. ఇద్దరూ కలిసి బెడ్ పైన పడుకున్నారు. చందు అని పిలిచాడు. ఏంటి? అది ఏంటంటే అని చెప్తూ ఉంటే నోరు మూసుకొని పడుకుంటావా లేదా? అని అడిగింది చాందిని. అరే! దుప్పటి కడుపు అని అడుగుతున్నా. అంతే కదా! మరి ఇంకేంటి? అని అన్నాడు అర్జున్. లేచి దుప్పటి కప్పింది అర్జున్‌కి చాందిని. అది చందు అని అర్జున్ మాట్లాడుతూ ఉంటే సడెన్‌గా ఇటు తిరిగి అర్జున్ హగ్ చేసుకొని పడుకుంది. అర్జున్ నోట్లో మాట రాలేదు. అక్కడే ఆగిపోయింది. ఏం మాటలు రావట్లేదు తనకి. చాందిని తనని హగ్ చేసుకునేసరికి చాందిని మాత్రం హాయిగా నిద్రపోయింది. అర్జున్‌కి మాత్రం నిద్ర పట్టట్లేదు. రాక్షసి ఎలా పడుకుందో చూడు అని అర్జున్ చాందినిని చూస్తూ కంట్రోల్ కంట్రోల్ అని తనకి తాను నచ్చచెప్పుకుంటున్నాడు అర్జున్. కథ కొనసాగుతుంది. మరి మొత్తానికి అర్జున్ ఎవరు ఏంటనేది
రాజారాంకి తెలిసిందనే విషయం అర్జున్‌కి కూడా తెలిసింది. మరి చాందిని కూడా తనంతట తను చెప్పేంత వరకే ఆగానని కూడా అన్నది. మరి అర్జున్ ఎవరో చాందినికి నిజం చెప్తాడా? చెప్పిన తర్వాత చాందిని రియాక్షన్ ఎలా ఉంటుంది? అసలు ప్రశాంత్, రఘులు కలిసి ఏం ప్లాన్ చేయబోతున్నారు చాందినిని నాశనం చేయడానికి తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.